ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. మనిషికి మనిషే శత్రు అనేది లోకములో సామాన్యముగా చెప్పుకునే మాట. ఇది వాస్తవం కూడా. దావీదు సౌలుకు ఎంతో ఉపకారం చేసినా సౌలు మాత్రం దావీదుకు ఎంతో హాని తలపెట్టాడు. అపోస్తలుడైన పౌలు దేవుని గూర్చిన వర్తమానము సువార్త ప్రకటించుతున్నాడనే కక్షతో అతని సహోదరులైన యూదులే అతనికి ఎంతో హాని తలపెట్టారు. తప్పు చేయవద్దని హేరోదును బాప్తిసమిచ్చి యోహాను హెచ్చరించితే హేరోదియ అతని ప్రాణమునకే హాని తలపెట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు చరిత్రలో మనకు కనపడతాయి. మన అనుభవంలో కూడా ఇలాంటి హానికరమైన సంఘటనలు తలపెట్టిన వారిని ఎదుర్కొని ఉండవచ్చు. కానీ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదేమనగా, మనిషి తలపెట్టే హానికరమైన వాటికంటే శత్రువైన సాతాను తలపెట్టే హాని చాలా ప్రమాదకరమైనది. వాడు అబద్ధికుడు, మోసగించువాడు, పాముల వలె తేళ్ల వలె కాటు వేసేవాడు. వాడు వేసే తంత్రములకు మనము క్రీస్తు నుండి దూరమైపోయే ప్రమాదం ఉంటుంది. వాడిని జయించాలంటే మన శక్తి ఏమాత్రము చాలదు. అందులోకే క్రీస్తు మనకు అధికారం ఇచ్చాడు. ఈ అధికార బలముతో వాడిని కాళ్ళ కింద తొక్కివేసే వారముగా మనం ఉండాలి. పరిశుద్ధుడా తండ్రి, మీరు మాకు ఇచ్చిన అధికార బలము చేత సాతానును మా కాళ్ళ క్రింద త్రొక్కివేసే వారముగా ఉండునట్లు మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యము కీర్తన గ్రంథం 37వ కీర్తన 16వ చరణం. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ధన సమృద్ధి కలిగి వక్ర మార్గంలో నడవటం కంటే కొంచెమే కలిగి యథార్థవంతులై ఉండటం ఎంతో ఉత్తమము. విందు భోజనాలు చేస్తూ దుర్మార్గులుగా ఉండటం కంటే పస్తులుంటూ నిజాయితీని నిలబెట్టుకోవటం ఎంతో మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. అన్యాయం చేత కలిగిన గొప్ప ఒచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము.